డే 45 మన కోచ్ లేడు. పెట్రోల్ అదంతా పప్పులు పోసుంటే పెట్రోల్ లేదంటే అది ఆన్లైన్లో ఉన్నాడు. చూపి కోచ్ చూడండి, కోచ్ చూడండి ఆన్లైన్లో చెప్తున్నాడు. పెట్రోల్ ముందుగా చూడడానికి కొట్టించుకోగా చూస్తుందా, దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీ. చూడండి చూడండి అంటే నాకు పెట్రోల్ అది వేరే విషయం, బాగా చెప్పండి. One, 2, 3, 4, last 5. Oh, 5 into 5 ata 2, 1, అదే 9. 10. Backwards. Breathing. Breathing. 5 seconds. Stop. అక్కడ నువ్వు ఆగిపోయి ఇంకా నువ్వెందుకు ఆగినావమ్మా బంగారం? నువ్వు కానీ ఎంత కష్టం అంటే పని చేసి పోయింది. 32 minutes చేశాను. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకో 30 minutes చేయాలి. ఆడియో టైం డే 45. నేను గుర్తుపెట్టుకోను, చెల్లెలు గుర్తుపెట్టుకుంటాను. అది సంగతి. చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకోగలుగుతున్నాం, మాట్లాడాలి కదా. అయితే చీటింగ్ చేశాను కదా, రెడ్ ఫ్లాగ్ టైం మాట్లాడతాను. ఈరోజు సమయం వచ్చింది మాట్లాడేసాను. చెల్లి తింటున్నాక వీళ్ళు చూసినా అయితే ఎట్లా నేను తిన్నా కూడా బరువు తగ్గలేదు అని మెయింటైన్ చేశాను, పెరగలేదు. అంటే ఆకలి ఎగ్జాంపుల్గా 100% ఉందనుకోండి, నేను దాన్ని 40%, మ్యాక్సిమం 45% నింపుతాను అంతే. ఒకవేళ మీల్ ఎక్కువ ఆకలేసి కొంచెం 70%, 80% లేదు తిన్నాను అనుకోనండి, ఇంకా ఆ రోజు ఒక్క మీలే ఉంటాను, ఈవినింగ్ ఒక మీల్ తింటాను. ఈ గ్యాప్ అంతా ఇక నేను వాటర్ తాగుతానే ఉంటాను. దానికి బాగా తెలుసు మా చెల్లి అజీ నీలి అంటారు. గిన్నెలు వేడి నీళ్ళు తాగడం పోవడం అదే పని మనకి. సో ఈ లక్షణం. కానీ క్రిస్మస్ దెబ్బ కొట్టిందండి. క్రిస్మస్ అప్పుడు కంటిన్యూగా 31st వరకు భయంకరమైన దెబ్బ కొట్టింది. అంటే
ఫీమేల్స్ ఉంటాయి కదా, ఏం చేయలేదు మనం చెడగొట్టడానికి. భర్త గారు అంటే మామగారు, చెల్లిగారు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు మనల్ని చెడగొట్టడానికి. ఏదో మన లాంటి పెద్దోళ్ళు గొప్పోళ్ళు గట్టిగా నించుంటారు. ఏది వచ్చినా వాళ్ళు చేస్తారు, మనం లాంటి వాళ్ళు చేయలేరు. సో అప్పుడైతే కొంచెం గట్టిగానే తిన్నాము. తిన్నందుకు ఏం చేస్తానంటే నెక్స్ట్ డే ఫుల్ ఉపవాసం, వాటర్ మీదే ఉంటాను అన్నమాట. కొంచెం తిరుగుతుంది, కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నీరసంగా ఉందంటే కొబ్బరి నీళ్ళు తాగుతాను. కొబ్బరి నీళ్ళు లేకపోతే అని కొంచెం లెమన్ వేసుకొని వాటర్ తాగుతాను. మ్యాక్సిమం 2 సార్లు తాగుతాను, 3 సార్లు తాగుతాను. అప్పుడున్న ఎనర్జీ ప్రకారం ఈ రకంగా హెవీ మీల్ తీసుకుంటే నెక్స్ట్ డే ఫాస్టింగ్ ఉంటాను. ఆ లెక్క ప్రకారంగా ఇప్పుడు దాకా ఉన్న బరువుని, ఆ తగ్గిన బరువుని మేనేజ్ చేసుకుంటూ వచ్చినాను. ఇక నుంచి కొంచెం నిన్నటితో నా చేసే పనులు, వాడి సర్జరీ అన్నీ సక్సెస్ఫుల్గా అయింది. సో ఇక నేను కొంచెం కొంచెం వర్కౌట్, కార్డియో, ఈవినింగ్ ఏదైనా గేమ్స్ ప్లే చేయడం, టీటీ లాంటిది. మా టీటీకి వచ్చి పక్కనే ఉంది, ఆటకు ఒక బాల్ పడ్డాయి, వెళ్ళి నడుపుతా టీటీ ఆడుతాం అనమాట. అప్పుడు ఇంకా గట్టిగా క్యారమ్స్ కూడా అంటే వీళ్ళకి ఎక్సర్సైజ్. మీకేం తెలిసింది? క్యారమ్స్ కూడా ఒక ఎక్సర్సైజ్. ఏమంటావు అట్లా అనమాట. ఈవినింగ్స్ కూడా కొంచెం డోసేజ్ పెంచాను వర్కౌట్ అది. సో నేను చెప్పిన టిప్స్ పాటించడం వద్దు, నిషిద్ధం. మీరు మంత్రి గారి వీడియోతో మన మంచి ప్రొఫెషనల్ డైటీషియన్స్, మన డాక్టర్స్ చెప్పింది చూసుకొని అన్నీ మీ బాడీ, మీ తత్వం బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేయండి. లెట్స్ డూ. అసలు ఎంత భయం వస్తుందంటే ఎప్పుడైనా చిన్న చిన్న బయట నుంచి ఎవరు వచ్చి చూస్తారని భయం వస్తుంది. మొన్న వచ్చి దగ్గర నుంచి వచ్చి మాకు వచ్చి చెప్పకండి అన్నాను నేను. ఎవరు తినాలన్న భయం వస్తుంది, ఎవరు వచ్చి గుర్తుపట్టి ఎవరు వచ్చి చెప్తారు అని బాగా అనిపించింది మొన్న. సో అందుకే ఇలా ఉంటుంది, గట్టిగా ఉండడం కోసమే నేను వీడియో పెట్టి 100 days ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా వాచింగ్ అది సంగతి. లెట్స్ డూ. అస్సలు తగ్గేది. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. Day 46. Breathing pattern है. Elbow close रहे, body shape में use. Okay, fine. Bend your light. Okay.
చేసి స్ట్రైట్ డైరెక్షన్లో లిఫ్ట్ చేయి. అది మజిల్తో లిఫ్ట్ చేయి, బ్యాక్ రేర్తో. Day 47. Left. ఇదంతా మేము ఎక్సర్సైజ్ చేసినాక కూల్ డౌన్ ఎక్సర్సైజ్ అనమాట. బాడీ మంచిగా కూల్గా రిలాక్సేషన్ ఉంటాయి. పెయిన్స్ ఉంటాయి కదా చేసి అదంతా భలే బాగుంటుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. 47 డే కంప్లీటెడ్. బాయ్. నడుస్తా ఫోన్ మర్చిపో. గుడ్ మార్నింగ్. చలో బాయ్ బాయ్.
పెడతాను నేను ఓకేనా Jackie, come. Let's go. Jackie. No. Come this. No. Let's run. Run. Ow! Jackie. Jack. Ida. Jackie. Moyoru. Jackie. Yoru. Jackie. Where's my baby? బేబీ అదేంటి కళ్ళకి కాడికి పెట్టుకున్నావా? ఏంది నల్లగా బొగ్గేసుకున్నావు?